FSH LH అనే ఇంజెక్షన్స్ యూస్ చేస్తూ ఉంటారు IVF లో. సో FSH LH అనే ఇంజెక్షన్స్ ఏంటి అని అంటే నార్మల్గా అండాశయాలలో అండాలు పెరిగేదానికి కొన్ని ఇంజెక్షన్స్ అనేది అంటే కొన్ని హార్మోన్స్ అనేది ఉంటాయి అనమాట. ఈ హార్మోన్స్ అనేది ఏంటంటే ఫస్ట్ 15 రోజుల లోపల అంటే 14 రోజుల లోపల ఆ ఎగ్స్ అనేది పెరగడానికి FSH అనే హార్మోన్ అనేది ఇంపార్టెంట్. సో ఈ FSH హార్మోన్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని అంటాం. ఈ హార్మోన్ ఏమవుతుంది అని అంటే డేట్ వచ్చిన 2-3 రోజుల తర్వాత నుంచి కొంచెం కొంచెం వాల్యూ పెరుగుతూ ఉంటుంది అనమాట బాడీలో. అలా పెరగడం వల్ల ఎగ్ కౌంట్తో పాటు ఎగ్ సైజుని ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో 10 నుంచి 12 రోజుల లోపల ఎగ్ కౌంట్తో పాటు సైజు పెరగడం వల్ల ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏదైతే ఉంటుందో దాని హార్మోన్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్లా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఎగ్ 18 mm నుంచి 20 mm వరకు పెరుగుతుంది. ఇది మెచ్యూర్ అవ్వడానికి అంటే ఆ నెక్స్ట్ పెద్దగా అయ్యి అది పగిలిపోవడానికి LH హార్మోన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఓవ్యులేషన్ అవ్వడానికి LH హార్మోన్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. సో అది ఖచ్చితం. అది కరెక్ట్గా ఉంది అంటే కరెక్ట్ టైంకి రిలీజ్ అయ్యింది అంటే ఓవ్యులేషన్ అయ్యింది అని అంటే అది పెరిగింది అని అంటే ఓవ్యులేషన్ అయ్యిందని అర్థం అనమాట. సో ఈ హార్మోన్ వల్ల ఓవ్యులేషన్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో అందుకని ఏమవుతుంది అని అంటే కొంతమందికి 14th డే అన్నా లేకపోతే 15th డే అన్నా LH కిట్ చేసుకోండి అని చెప్తాం. అంటే ఓవ్యులేషన్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. సో ఇది న్యాచురల్గా నార్మల్గా ట్రై చేసే వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే IVFలో ఏంటంటే ఫస్ట్ 12 రోజుల లోపల FSH ఇంజెక్షన్స్ అనేది ఇస్తామన్నమాట. దాంట్లో FSHతో పాటు HMG అనే ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. ఆ HMG FSH ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఫాలికల్స్ని పెంచుతాం. ఫాలికల్ సైజెస్ని పెంచుతూ 18-20 mm వచ్చిన తర్వాత ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇస్తామన్నమాట. సో ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఇవ్వడానికి ఏంటి అంటే మూల కారణం ఓవ్యులేషన్ అవ్వడానికి. సో దట్ ఆ ఓవ్యులేషన్ అయిన తర్వాత మనం ఆ ఎగ్స్ని కలెక్ట్ చేస్తాం. సో ఓవం పికప్ చేసి ఎగ్స్ని కలెక్ట్ చేస్తే అవి M2s ఉన్నాయా లేదా, మోస్ట్లీ మనకి M2s రావడానికి కూడా LH అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్. సో ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చాక ఆ హార్మోన్ ఇంక్రీజ్ అయిందో లేదో చూసుకొని మనం యూరిన్ కిట్లో చెక్ చేసుకోవచ్చు, బ్లడ్ టెస్ట్తో అయినా చేసుకోవచ్చు. సో ఇవి చేసిన తర్వాత అవి కలెక్ట్ చేసి మనము IVF ఫిక్సీ ప్రొసీజర్స్ చేస్తామన్నమాట. సో మోస్ట్లీ ఏంటి అంటే చాలా వరకు ఈ హార్మోన్ టెస్ట్లు ఎందుకు చేస్తూ ఉంటారు అని అనిపిస్తుంది. సో ఈ హార్మోన్ టెస్ట్లను చేసుకుంటూ మనము బాడీ అంటే పేషెంట్ బాడీని అసెస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. మనం ఇచ్చే ఇంజెక్షన్స్కి బాడీ అనేది హెల్ప్ చేస్తుంది అంటే పనికొస్తుందా లేదా, బాడీలో అది ఓవరీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయా లేదా హార్మోన్స్ అని తెలుసుకోవడానికి ఈ టెస్ట్లు అనేది చేస్తూ ఉంటాం అనమాట. థ్యాంక్ యూ అండి.